టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత 2 చిత్రాలు సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన సంగతి తెలిసిందే. మొదటి ఆట నుంచే నెగటివ్ టాక్ మూటగట్టుకున్న సర్దార్ భారీ డిజాస్టర్గా నిలిస్తే, యావరేజ్ టాక్ తెచ్చుకున్న కాటమరాయుడు ఫ్లాప్గా నిలిచింది. 2 సినిమాలకు డబ్బు పెట్టిన బయర్లకు ఎలాంటి నష్టపరిహారం దక్కలేదు. ముఖ్యంగా సర్దార్ గబ్బర్ సింగ్ పంపిణీదారులు ప్రెస్ మీట్ పెట్టినా, రోడ్డు మీద ధర్నాలు చేసిన పవన్ కళ్యాణ్ స్పందించలేదు. వారి బాధ ఏమిటంటే, నష్టపరిహారం ఇస్తానని మాటిచ్చిన పవన్ కళ్యాణ్ గారి గాలికి వదిలేశారని, అలాంటి పరిస్థితి తమకు రాకూడదని ముందు జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారని త్రివిక్రమ్ సినిమా డిస్ట్రిబ్యూటర్స్ ఈస్ట్ ఏరియాకి చెందిన ఒక బయర్ బాండ్ పేపర్ మీద నష్టపరిహారం గురించి మాటిచ్చి పవన్ కళ్యాణ్ సంతకం పెడితే తప్ప డబ్బులు చెల్లించను అంటున్నారంట. అసలే త్రివిక్రమ్తో అత్తారింటికి దారేది తర్వాత వస్తున్న సినిమా కావడంతో రేట్లు ఎక్కువగా చెప్తున్నారు. తేడా కొడితే మునుపటి కంటే దారుణంగా తయారవుతుందని బయర్ల పరిస్థితి. అందుకే నష్టపరిహారం మీద పవన్ కళ్యాణ్ లీగల్గా మాటిస్తేనే తప్ప డీలు వద్దని మొండికేస్తున్నారంట ఈ డిస్ట్రిబ్యూటర్స్. మరి డిమాండ్కు తలొగ్గి పవర్ స్టార్ సంతకం పెడతారో లేదంటే వేరే పంపిణీదారులను చూసుకుంటారో చూడాలి. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమా పవన్ కళ్యాణ్ సరసన కీర్తి, అను కథానాయకులుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 2వ వారంలో విడుదల చేయడానికి చిత్ర నిర్మాతలు చూస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.